పౌర సరఫరాల శాఖ అధ్యక్ష. ఒకదాని తర్వాత ఒకటి నేను సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. ఎస్, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష తొందర ముగించండి. అగ్రికల్చర్ గత మినిస్టర్ యొక్క వారసత్వం వద్దు. ఇతరులతో పోల్చుకోను. 40 నిమిషాలు వారి సమయం, అంతకంటే ముందు ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ మంత్రి వర్యులు వారు 1 గంట 12 నిమిషాలు. నేను ప్రశాంత్ రెడ్డి గారి కంటే తక్కువ సమయం తీసుకుంటా. పద్దులు ఎక్కువ ఉన్నా సమయం తక్కువ తీసుకుంటా అధ్యక్ష. లేదు, గత అగ్రికల్చర్ మినిస్టర్ గారు రాత్రి 2 గంటగా మాట్లాడిన కదా, నేను మాట్లాడతాను అక్కడ. లేదు అధ్యక్ష, తమరిని పని విధానంలో తమరిని ఆదర్శంగా తీసుకుంటాను తప్పిస్తే ఆ రోజు ప్రత్యేకంగా తీసుకున్న సమయాన్ని నేను ఉదాహరించలేండి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఈ పద్దులపై మాట్లాడినటువంటి వారు శ్రీ శ్రీధర్ బాబు గారు, శ్రీ భట్టి విక్రమార్క గారు, శ్రీమతి అనసూయ గారు, శ్రీ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా గౌరవ కైసర్ గారు, చల్లా ధర్మారెడ్డి గారు, పలువురు ఈ పద్దులపై మాట్లాడుతూ వారి అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. వాటితో పాటు కొన్ని సందేహాలను లేవనెత్తడం జరిగింది. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ముందుగానే ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నేను వివరణాత్మకంగా తమరు అనుమతించినటువంటి సమయంలో ఈ సభ ముందు ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, ఇవాళ ఒక ప్రత్యేకమైన దినం అధ్యక్ష. మార్చి 23 అధ్యక్ష, మనందరికీ తెలిసిందే. భారత స్వాతంత్ర్యం కోసం అసలు బాసినటువంటి సర్దార్ భగత్ సింగ్ గారి వర్ధంతి అధ్యక్ష. ఇవాళ భగత్ సింగ్ గారు ఉరిదీయబడే కంటే ముందు 23 మార్చి కంటే ముందు ఫిబ్రవరి 2వ తేదీన అదే సంవత్సరం తానున్నటువంటి ఆ జైల్లో వారు రాసినటువంటి ఒక డాక్యుమెంట్ ప్రస్తావన నిన్న వారి మేనలుడు ఢిల్లీలో రైతుల యొక్క ఆందోళన దగ్గర పోయి వారి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆ విషయాన్ని ప్రస్తావించినారు అధ్యక్ష. అది వాళ్ళ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది అధ్యక్ష. భగత్ సింగ్ గారు ఆనాడు 2 ప్రధానమైనటువంటి విషయాలు ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసినటువంటిది రెలెవెంట్ అని వాళ్ళు నేను చెప్తున్నాను అధ్యక్ష. 2 అంశాల్లో ఒకటి, ఆనాడు ప్రబలి ఉన్నటువంటి జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ రద్దు కావాలి భారతదేశంలో, రైతాంగానికి అప్పుడే విముక్తి వస్తుంది అనేది. రెండవది, రైతాంగానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతులు ఈ అప్పుల ఊబిలోంచి బయటపడాలి ఏనాటికైనా. అది చాలా రిలవెంట్ అని చెప్పి ఇవాళ వ్యవసాయ శాఖ తరఫున ఈ పద్ధతులపై వివరణ ఇచ్చేటువంటి సందర్భంలో నేను దాన్ని ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. ఇవాళ రాష్ట్రం సాధించిన అనతి కాలంలోనే అప్పుల ఊబిలో ఉండకుండా రైతాంగాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటువంటి దిశగా ఈ 6.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి వెరసి ఇవాళ తెలంగాణ రైతాంగం ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాటికి ఇంకో ప్రాధాన్యత ఉంది అధ్యక్ష. సరిగ్గా పోయిన సంవత్సరం 22వ తేదీ మార్చి అర్ధరాత్రి, అంటే తెల్లవారితే 23 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన రోజు అధ్యక్ష. లాక్డౌన్ ప్రకటించేటువంటి సమయానికి నిత్యావసర వస్తువులు లేదా నిత్యావసర వ్యవహారాలకు సంబంధించి తప్ప మిగతా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది అధ్యక్ష. నేను గుర్తు చేస్తున్నటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి ఈ సభ ద్వారా తమరి అనుమతితో, దేశవ్యాపితంగా లాక్డౌన్ నేపథ్యంలో అన్ని రంగాలు కూడా కునారెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్లోంచి మినహాయింపు ఇవ్వలేదు అధ్యక్ష. భారతదేశంలో తొలి రాష్ట్రం వ్యవసాయ రంగాన్ని ఈ లాక్డౌన్లోకి వెళ్ళి మినహాయింపు ఇచ్చి వ్యవసాయ సంబంధిత రంగాలకు వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వడం మూలంగానే వ్యవసాయం నడుస్తుంది, లేకపోతే సమాజం ముందుకు పోదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు
ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దాని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసి నన్ను గైడ్ చేసి ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను తయారు చేసి మనం విడుదల చేసినాకనే కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆ డైరెక్షన్స్ను పాటించడం మూలంగానే వ్యవసాయ రంగం ఫ్రీ అయింది అధ్యక్ష. లేకపోతే లాక్డౌన్ మూలంగా మొత్తం వ్యవసాయ రంగం కునారిల్లిపోయేటువంటి ప్రమాదం ఉండే అధ్యక్ష. లాక్డౌన్లో మనం చూసినాం అధ్యక్ష, బడి నుంచి గుడి దాకా, కాలినడక నుంచి విమానాల దాకా ఏ ఒక్క రంగం కూడా ఉపయోగంలో లేకుండా అన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి అధ్యక్ష. కానీ అవి స్తంభించినప్పుడు మనుషులకు ఏదో ఒక ప్రత్యామ్నాయం వెతుక్కునేది కొంత కష్టమైన. బస్సు లేకపోతే నడిచిపోయినారు, బైక్ లేకపోతే నడిచిపోయినారు, విమాన సర్వీసు లేకపోతే పనులు రద్దు చేసుకున్నారు, వ్యవహారాలు నడుపుకున్నారు. కానీ లాక్డౌన్లో ఏది లేకుంటే నడవదు, అన్నం లేకుంటే నడవదు. ఆ అన్నాన్ని నడిపించేటువంటిది వ్యవసాయ రంగం, ఆ వ్యవసాయ రంగాన్ని నడిపించేది రైతన్నలు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, అన్నం దైవంతో సమానం అంటాం. ఆ అన్నాన్ని తయారు చేసేటువంటి రైతు కూడా దైవం కంటే తక్కువ కాదు అధ్యక్ష. కానీ ఆ స్థితి, ఆ దశ రైతుకు రావాలనేటువంటిదే మనం కోరుకునేది. ఆనాడు అధ్యక్ష కొద్దిపాటిగా మనం సింహావలోకనం చేసుకుంటే పొట్ట చేత పట్టుకొని బతుకుదెరుకై ఊరిడిసినోళ్ళం ఆనాడు తెలంగాణ జనం. కపిష్కెడు నీళ్ల కోసం రందిబడి కోర్టులకు ఎక్కినోళ్ళం. ఈ నేల మీద చెదలు పట్టిన ఏ మొద్దునడిగినా కరువు గోసల్ని, పన్నిన మోసాల్ని, చేసిన ద్రోహాల్ని కుండలు కుండలుగా పోస్తుంది అధ్యక్ష. కానీ నేడు ఎడారుల్ని పచ్చిక మైదానాలు చేయడం, కరువు కాటకాలకు నెలవైన చోట పాడి పంటల్ని కొలువు తీర్చడం, చుక్క నీరుకు అంగలార్చిన చోట వేసవిలో చెరువులు కుంటల్ని జల కళతో అలంకరించడం ఒక్క కేసీఆర్ తెలంగాణ సర్కార్కే సాధ్యమైంది అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో ఇప్పుడు కార్తులు పురుడులు వస్తున్నాయి అధ్యక్ష. భూమి పచ్చబడుతున్నది, విత్తనాలు కండ్లు తెరుస్తున్నాయి, వంగడాలు సాలువారుతున్నాయి, వ్యవసాయం వసంతం వైపుస్తున్నది, రైతు కళ ఫలిస్తున్నది. గతం కరువు వలస గీతం, నేడు నిండు జలగీతం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక శ్రద్ధ వల్ల, వారి యొక్క దీక్షా దక్షతల వల్ల, వారి యొక్క అనితర సాధ్యమైనటువంటి చతురత వ్యూహం వల్ల, పోరాట స్ఫూర్తి వల్ల రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒకనాడు ఆకలికి, అంబలి కేంద్రాలకు, వలసలకు నిలయంగా ఉండేటువంటి ప్రాంతం ఇవాళ తెలంగాణ దేశంలో 6 ఏళ్ల కాలంలో ఇవాళ అన్నపూర్ణగా నిలిచింది అధ్యక్ష. అది ఈ ప్రాంత ప్రజలుగా మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం అధ్యక్ష. అధ్యక్ష, గత వానాకాలంలో కేంద్ర ఆహార సంస్థ FCI 1,19,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే అందులో 54% ధాన్యం అంటే దాదాపు 64 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరించింది. అందుకే ఇవాళ తెలంగాణ అన్నపూర్ణ అయింది అని చెప్పి గర్వంగా నేను ప్రకటిస్తున్నాను అధ్యక్ష. గత వానాకాలంలో 1,45,00,000 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినారు అధ్యక్ష, అన్ని రకాల పంటలు కలిపి. ఈ యాసంగిలో అన్ని రకాల పంటలు కలిపి 69,64,000 ఎకరాల్లో పంటలు సాగు చేసినారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తాను అధ్యక్ష, 2013-14లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించే కంటే ముందు వానాకాలం, యాసంగి 2 పంటలు కలిపి, అన్ని రకాల పంటలు కలిపి 59,04,000 ఎకరాలలో మాత్రమే సాగైనాయి అధ్యక్ష. అదే ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే అధ్యక్ష, పోయిన వానాకాలం, ఇప్పటి యాసంగి పంటలు మొత్తం తీసుకుంటే 2,15,00,000 ఎకరాల్లో ఇవాళ పంటలు సాగైనాయి అధ్యక్ష. ఇది తెలంగాణ అధ్యక్ష. అందులో ఈ పంటల్లో ప్రత్యేకంగా తీసుకుంటే అధ్యక్ష, ఒక్క వరే తీసుకుంటే అంటే జలవనరులు పెరిగినటువంటి దానికి ఒక తార్కాణంగా పేర్కొనడానికి నేను ఇది చెప్తున్నాను అధ్యక్ష. ఒక్క వరి తీసుకుంటే వానాకాలంలో 53,34,000 ఎకరాలు సాగైతే ఇప్పుడు యాసంగిలో ఈ క్షణానికి
52,73,000 ఎకరాల్లో వరి సాగైంది అధ్యక్ష. 53 లక్షల పైచిలకు ఆనకాలం అయితే 52 లక్షల పైచిలకు యాసంగిలో ఇవాళ వరి సాగైందంటే ఇది మహా అద్భుతం. ఈ 52,73,000 ఎకరాల వరి సాగు అనేటువంటిది ఇవాళ భారతదేశంలో వీఆర్ టాప్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. భారతదేశంలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 వరి సాగులో యాసంగిలో. అది యాసంగిలో మనకంటే 5 అంతలు 6 అంతలు విస్తీర్ణంలో పెద్దవై గంగా సింధు మైదానాలుండి హిమాలయ పర్వతాలు కరిగితే నీళ్ళు వచ్చి పంటలు పండేటువంటి సౌలభ్యం ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలా తెలంగాణతో ఆ రాష్ట్ర వ్యవసాయం పోటీ పడే పరిస్థితుల్లో లేదు అధ్యక్ష. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క కేసీఆర్ ప్రభుత్వం యొక్క దార్శనికతకు ముందు చూపుకు మనం నిదర్శనంగా చూడవచ్చు అధ్యక్ష. అదేవిధంగా పత్తి తీసుకుంటే అధ్యక్ష ఈ సంవత్సరం 60,54,000 ఎకరాల్లో సాగైంది అధ్యక్ష. అదే 2013-14లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించే కంటే ముందు మన రాష్ట్రంలో సాగైనటువంటి మొత్తం పత్తి విస్తీర్ణం అధ్యక్ష 17 లక్షల ఎకరాలు అధ్యక్ష. ఇవాళ 64 లక్షల ఎకరాలు 60,54,000 ఎకరాలు అధ్యక్ష. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం అధ్యక్ష? వానకు పండడమే కాక సాగునీళ్ళు వచ్చినందుకు పత్తిని 6 తడిగా కూడా ఇవాళ రైతాంగం నీటిని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు తీసుకుంటున్నారు. తద్వారా ఈరోజు భారతదేశంలో పత్తి దిగుబడిలో నంబర్ 1 మహారాష్ట్ర ఉంటే ఇవాళ నంబర్ 2 తెలంగాణ ఉంది. అదే నాణ్యతలో మొత్తం భారతదేశంలో పత్తి నంబర్ 1లో ఉంది అని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మన్ గారు స్వయంగా నేను మా డైరెక్టర్ లక్ష్మీబాయి గారు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చెప్పినారు అధ్యక్ష. మంచి క్వాలిటీ పత్తి మీది, దేశం మొత్తంలో మీదే ఫస్ట్ క్లాస్ పత్తి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకోసమే రైతాంగం పత్తికి ఒకవైపు మార్కెటింగ్కు సౌలభ్యం ఉంది, మరోవైపు మన పత్తి మంచి క్వాలిటీది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. CCI కొనుగోలు చేసినటువంటి మొత్తం పత్తిలో మనది ముందు పెట్టి క్వాలిటీని ముందు పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలలో మనల్ని తెలంగాణ పత్తిని ముందు చూపి ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి గుజరాత్ పత్తిని కానీ, మహారాష్ట్ర పత్తిని కానీ, మధ్యప్రదేశ్ పత్తిని కానీ క్వాలిటీలో మెప్పించుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడేది అధ్యక్ష. ఆ విధంగా మనం నాణ్యమైనటువంటి పత్తి ఉత్పత్తిలో ఇవాళ మొదటిసారి దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక ముఖ్యమైనటువంటి విషయం, మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి రాష్ట్రంలో సాగుకు యోగ్యమైనటువంటి భూమిలో, సాగు అవుతున్నటువంటి భూమిలో ఏ రైతు ఏ గ్రామంలో ఎక్కడ ఎంత పొలంలో ఏ పంట వేసిండనేటువంటిది ఆధార సహితంగా ఏ రోజుకు ఆ రోజు ఈరోజు ఏ పంట ఏ రైతు వేస్తే ఆ గ్రామంలో ఆ వ్యవసాయ శాఖ క్లస్టర్లో ఉండేటువంటి ఏవో నమోదు చేసుకొని తర్వాత ట్యాబ్ ద్వారా మళ్ళీ ఆన్లైన్ చేసి కమిషనరేట్కు పొద్దుముఖి కల్లా పంపించేటువంటి ఒక విధానాన్ని ఇవాళ తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది. క్రాప్ బుకింగ్ అనేటువంటి విధానం అద్భుతమైనటువంటి విధానం. దీంతోనే మనకు 100% యాక్యురసీ వస్తుంది, ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటుంది. ఈ ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలకు పిండి సంచులకు కానీ, యాంత్రికీకరణకు కానీ, రైతాంగానికి ఇచ్చేటువంటి ఇతర సౌలభ్యాల కోసం కానీ, విత్తనానికి కానీ అన్నింటికీ శాఖకు సమగ్రమైనటువంటి ఒక అవగాహన రావడానికి ఈ యొక్క క్రాప్ బుకింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అధ్యక్ష మనం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయాస వల్ల మనం ఏమైతే మొత్తం రైతాంగం యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నామో, ఇవాళ ఆన్లైన్ మొత్తం రికార్డు మనం డేటాబేస్ తయారు చేసుకున్నామో, ఈ డేటాబేస్ తయారు చేసుకున్నటువంటి కారణంగానే మన రైతు బంధుని చూసి కాపీ కొట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ స్కీమ్ను దేశవ్యాప్తంగా అమలు చేసుకునే టైంలో మన డేటాబేస్ వాళ్ళకి రెడీమేడ్గా అందుబాటులో ఉన్నందుకు మొత్తం దేశ సగటు తీసుకుంటే వాళ్ళు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన అమలు రికార్డు తీస్తే దాంట్లో మన కంపోజిషన్ మేజర్గా ఉంది అధ్యక్ష. సో మన డేటాబేస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు వాళ్ళు మేము ఇంత ఇచ్చినామని చెప్పుకోవడానికి అర్లీ మెరిట్కు తెలంగాణ ఉపయోగపడింది అధ్యక్ష. ఇవాళ రైతు వేదికల్ని ఇది ఒక నవీన ఆలోచన అధ్యక్ష, ఎవరికి తట్టేటువంటి ఆలోచన కాదు ఇది. అంటే ఇవాళ ఏం జరుగుతుంది, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం ద్వారా 59 లక్షల పైచిలకు రైతు కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు అన్ని రకాల సహకారంగా ఉండడం మూలంగా, వాళ్ళకి ఆర్థిక చేయూత ఇవ్వడం మూలంగా, సాంకేతిక పరిజ్ఞాన పరంగా వాళ్ళకి అండగా ఉండడం మూలంగా ఇలా పంటల ముఖాలైన భూములన్నీ కూడా రైతులు పంటలు పండించే దిశగా సాగుతున్నారు. ఏ ఏటికి ఆ ఏటికి అద్భుతమైన పంటలు వస్తున్నాయి. కానీ రేపు పంటలన్నీ కూడా మార్కెటింగ్ కావాలి. ఈ రాష్ట్ర అవసరాలతో పాటు దేశ అవసరాలు ఇతర దేశాలకు కూడా పోయేటువంటి స్థితి ఉండాలి.
లేకపోతే పండించినటువంటి పంటలకు గిరాకెక్కడా, రేపు ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. రేపటికి ఇవాళ రేపు ఉండకపోవచ్చు ఆ సమస్య, కానీ రేపు రాబోయే సమస్య ఇది అని ముందుగానే గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని సుశిక్షితులైనటువంటి రైతులుగా వాళ్ళను శిక్షణనిచ్చి, వాళ్ళకు ఓరియంటేషన్ ఇచ్చి, వాళ్ళకు దారి చూపించాలి. ఇగో రాష్ట్రానికి ఈ పంటలు అవసరం, దేశానికి ఈ పంటలు అవసరం, ఇవి పండిస్తే డిమాండ్ ఉంటుంది, ఏది డిమాండ్ ఉందో కనుక్కోవడానికి మార్కెటింగ్ శాఖ ద్వారా అధ్యయనము, వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అధ్యయనము, మార్కెట్ను అధ్యయనం చేసుకొని మార్కెట్కు తగినట్టుగా ఇక్కడ రైతాంగాన్ని ప్రోత్సహించి పంటలు పండించడము, ఆ పంటలే రైతులు వేసుకోగలిగితే తద్వారా మార్కెట్లో మనకు రైతాంగానికి భవిష్యత్తులో సమస్య ఉండదు. ఈ విషయాలన్నీ ప్రతి రైతుకు చేరవేయాలంటే ఒక వేదిక కావాలి. ఇది ఒక్కటే కాదు, ఎరువుల వాడకం కావచ్చు, పురుగు మందుల వాడకం కావచ్చు, ఆధునిక విజ్ఞానం కావచ్చు, యాంత్రీకరణ కావచ్చు, విజయ గాథలు కావచ్చు, ఒక ప్రాంత రైతుల అనుభవాలు ఇంకో ప్రాంత రైతులు కనుక్కోవడం కావచ్చు, సమస్తమైనటువంటి ఈ పరిజ్ఞానాన్ని రైతాంగానికి చేరవేయడం కోసం ఉద్దేశించిన రైతు వేదికల సృష్టి, రైతు వేదికల శ్రీకారం గౌరవ ముఖ్యమంత్రి గారి మదిలోంచి వచ్చింది అధ్యక్ష. వారు స్వయంగా రైతు అయినటువంటి కారణంగా రైతుల కోసమే సాగినటువంటి తెలంగాణ ఉద్యమం ఇది, రైతు కేంద్రంగా సాగినటువంటి ఉద్యమం కాబట్టే వారు ఆ ప్రత్యేక ప్రయాసపడి కేవలం 6 మాసాల లోపల 572 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2601 రైతు వేదికల్ని అద్భుతంగా నిర్మాణం చేసి అలా రైతుల వినియోగంలోకి తీసుకొని వచ్చినాం అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి రైతు వేదికల్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగానికి శిక్షణ ఇవ్వడానికి నిరంతరం వీటిని వాడమని చెప్పి నేను వారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అధ్యక్ష, ఇది ప్రైవేట్ ఏజెన్సీ కాదు. వీళ్ళు ప్రకటించినటువంటి దాంట్లో ఇటీవల కరోనా విపత్కర కాలంలో కూడా పరిస్థితులలో కూడా జిఎస్డిపిలో భాగంగా తెలంగాణ వ్యవసాయము వాళ్ళు వృద్ధి అయిన కారణంగా, గొప్పగా ఈ వ్యవసాయం సాగుతున్న కారణంగా 20.9 వృద్ధి శాతం ఉంది తెలంగాణ వ్యవసాయాన్ని భారతదేశంలో అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి విషయంగా వాళ్ళు కితాబిచ్చినారు అధ్యక్ష. ఇది మన గర్వకారణం అధ్యక్ష. మనం చేస్తున్నటువంటి ప్రయాస ఒట్టిగా పోతలేదు, అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పడానికి ఇది ప్రబల నిదర్శనం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి సహజమైనటువంటి వనరులని సద్వినియోగం చేసుకొని ఆ వనరుల వినియోగం ద్వారా అద్భుతమైనటువంటి ఫలాలను సాధించి ఆ ఫలాలు ప్రజానీకానికి అందాలనేటువంటి లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. మొదటి నుంచి ఉదయం మాట్లాడేటప్పుడు సోదరి శ్రీమతి అనసూయ గారు గౌరవ సభ్యురాలు చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పినారు, వారు చాలా గొప్పగా చెప్పినారు. సమాజంలో ఉండేటువంటి వనరులను పాలకులు సద్వినియోగం చేసుకొని ప్రజలకు అవి చేరవేసేటువంటి విధంగా అద్భుతమైనటువంటి పథక రచన చేసి ఆచరణలో అవి చేరి ప్రజలు సంపన్నులై కష్టాల్లోంచి బయటపడి గొప్పగా బతికేటువంటి తీరుకు పరిపాలన సాగాలి అనేటువంటి భావంగా చెప్పినారు అధ్యక్ష. ఎగ్జాక్ట్గా అదే మనం చేస్తున్నాం అధ్యక్ష. గతంలో ఏమీ జరగలే, మొత్తం జరగలే అనే మాట మేము ఎన్నడూ మాట్లాడలే. ఏ దిశగా జరగాలనో ప్రయత్నం ఆ దిశగా జరగలేదనేటువంటి మాట చెప్పినాం. తెలంగాణలో ప్రాజెక్టులే కట్టలేదు మేము అనలే, కట్టిన ప్రాజెక్టులో తెలంగాణలో నీళ్ళు వచ్చేటట్లు కట్టలేదని చెప్పినాం. కట్టిన ప్రాజెక్టు వల్ల నష్టపోయింది మేము కానీ లాభపడ్డది ఇంకోరని చెప్పినాం. అందుకోసం ఈ వివక్షను ఎత్తి చూపేది స్వరాష్ట్రంలో సాధ్యమవుతుందనే మనం రూపకల్పన చేసినాం అధ్యక్ష. నేను ఇక్కడ ఒక విషయాన్ని తమ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి తొలి పునాదులు వేసి ఈ రంగం బాగుపడాలి, ఈ దేశంలో ఉన్న అశేష జనవాహిని బతకాలంటే ప్రధానమైన రంగం వ్యవసాయం అని ఆనాడు గుర్తించింది పూర్వ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష. తప్పకుండా వారి దార్శనికతను, వారి గొప్పతనాన్ని, దేశానికి అందించిన సేవల్ని ఎవరూ విస్మరించలేము అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు సభలో కూడా విషయాన్ని. ఏ రంగం తీసుకున్నా ఈ మొత్తం కాలంలో తెలంగాణ ప్రాంతపు సమస్యలు వచ్చినప్పుడు, హైదరాబాద్ రాష్ట్ర అంశం వచ్చినప్పుడు, తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ ప్రాంత ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా జరిగిన నిర్ణయాలు, తద్వారా ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు అవి ఎట్లా శరాఘాతంగా మారినాయో దాని మీద మనం ఆనాటి ప్రభుత్వాలను కానీ ఆనాటి ఆ పార్టీలను కానీ దుయ్యబట్టడం జరిగింది అధ్యక్ష. అంతే తప్ప మొత్తానికి ఏం జరగలేదనే మాట ఎన్నడూ మాట్లాడలే. నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే దార్శనికత అనేటువంటి అంశాలు ఉన్నప్పుడు వాటిని సహేతుకంగా పరిశీలన చేసి ఆ గొప్పతనాన్ని అంగీకరించేటువంటి సహృదయతను
ప్రజాప్రతినిధులు ప్రదర్శిస్తే ప్రజలలో ఒక గొప్ప విశ్వాసం వస్తుంది అధ్యక్ష. ఇవాళ భాక్రానంగల్ డ్యామ్ 1948లో ప్రారంభమైంది అధ్యక్ష. అది భాక్రానంగల్ డ్యామ్ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వదలసినటువంటిది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1948లో మొదలుపెట్టినారు అధ్యక్ష. కానీ అంతకంటే ముందు 1908లో బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడే సర్ లూయిస్ డేన్ అనేటువంటి ఆనాటి ఇంజనీరు, బ్రిటిష్ ఇంజనీరు, ఆయన ఆ సైట్ను సెలెక్ట్ చేసి అక్కడ డ్యామ్ కట్టి నీళ్ళు ఇస్తే ఈ దేశ ప్రజలు బతుకుతారని చెప్పి ముందు చూపుతూ ఆలోచన చేసినాడు. తదనంతర కాలంలో సాధ్యం కాలే బ్రిటిష్ వాళ్ళకి అనేక కారణాల చేత. కానీ ఆ సైట్ సెలెక్షన్ కానీ అక్కడ డ్యామ్ కట్టడం ద్వారానే 68% మంచునీళ్ళు, 32% మాత్రమే వర్షం నీరు అధ్యక్ష అందులోకి చేరేది. 68% ఆఫ్ ది హిమాలయన్ మెల్ట్ వాటర్ దట్ గెట్స్ ఇన్ టు భాక్రానంగల్ డ్యామ్ అధ్యక్ష. నేను స్వయంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలి రోజులలో ఆ ప్రాంతానికి పోయినప్పుడు, ఢిల్లీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారితో ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని ఆసక్తితో మేము కొంతమంది మిత్రులను కలిసి భాక్రానంగల్ డ్యామ్ పోయినాం అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి మొత్తం ఆ వివరాలు అక్కడ పొందుపరిచినటువంటి అన్నీ కూడా ఆ మాన్యుమెంట్లో మొత్తం చూడడం జరిగింది అధ్యక్ష. చాలా గొప్పగా అనిపించింది. అయితే ఆ రోజు తొలినాళ్లలో స్వతంత్రం వచ్చింది కాబట్టి, ఆకలి తీరాలి కాబట్టి, ఒక దార్శనికతతోనే ఏం చేస్తే ఈ కోట్లాది మంది ప్రజలు బతుకుతారని ఒక గొప్ప డ్యామ్ కట్టినారు. మనం అందరం కూడా ఏనాటికైనా చరిత్రలో అది గుర్తుపెట్టుకోవాల్సిందే, ప్రశంసించాల్సిందే. 1 కోటి ఎకరాలకు ఉద్దేశించింది. 48లో మొదలు పెడితే 1963లో పూర్తయింది అధ్యక్ష. 15 సంవత్సరాల కాలం బట్టి. నేను ఇక్కడ గౌరవ సభ్యులు, విపక్ష సభ్యులకు, సభలో ఉన్న మన వాళ్ళకు కూడా నేను వారి దృష్టికి తీసుకొస్తున్నా. ఆ రోజు రష్యన్ టెక్నాలజీ ద్వారా భాక్రానంగల్ డ్యామ్ కట్టినప్పుడు అంత దార్శనికతతో వారు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు తెచ్చారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంతకుముందు కవితాత్మకంగా చదివిన అంశాల్లో గుక్కెడి నీళ్ల కోసం, దోసెడి నీళ్ల కోసం అవస్థలు పడ్డటువంటి నేల మీద ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతుందో ఒక దూరదృష్టితోన, ఒక దార్శనిక దృష్టితోన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాడే రేపు తెలంగాణ వస్తే ఏం ప్రాజెక్టులు కట్టాలి, ఎట్లా నీళ్లు తేవాలనేటువంటి ఆ దార్శనిక దృష్టితో ఉద్యమాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, రాజకీయ వ్యవస్థను చైతన్యవంతం చేసి రాష్ట్రం సాధించుకొని ప్రభుత్వం వచ్చినాక మొదలు పెడితే కొబ్బరికాయ కొట్టిన 3 ఏళ్ల లోపల కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టును 3 ఏళ్ల లోపల పూర్తి చేసినారు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఇంకో ఏడాదిన్నర లోపల పూర్తవుతోంది. నేను ఈ దార్శనికత, రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో ఇది దార్శనికత కాదా? ఇలా వ్యవసాయం ఇంత గొప్పగా పరిరమిల్లుతున్నది, ఇది దార్శనికతకు నిదర్శనం కాదా? వీటన్నింటిని కూడా అభినందించేటువంటి మనస్సు మనకు ఉండాలి కదా. ఉండకపోతే ప్రజలు ఏమనుకుంటారు? దయచేసి ఆలోచించమని నేను కోరుతున్నాను అధ్యక్ష. అందుకని ముందు చూపుతో ఈ దేశ అవసరాల కోసం, ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం ఆలోచించేటువంటి వాళ్ళే దార్శనిక పాలకులు అవుతారు. ఆ కోవలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, అధినాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన ఆ కృషి సల్పుతున్నది అధ్యక్ష. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? మనకు ఇవాళ ఈ దశకు వచ్చినాం. రేపు ఏడాదిన్నర అయితే 1 కోటి ఎకరాలు దాటిపోతుంది తెలంగాణలో నీళ్లతో పండేటువంటి పంటలు. కానీ ఈ పంటలు, ఇవే పంటలు పండించడం మూలంగా మూస పద్ధతిలో రేపు రైతాంగం యొక్క బతికేంది, మార్కెటింగ్ ఏంది? ఇగో దాని మీద ప్రత్యామ్నాయ పంటలు రావాలి, నూనె గింజల అభివృద్ధి జరగాలి, డిమాండ్ ఉండేటువంటి పంటలు ఏవో దాని మీద విస్తృతమైన చర్చ జరగాలి. ఎక్కడికక్కడ రైతు వేదికల ద్వారా ప్రజలకు అందరికీ కూడా మనం అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు తమర్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ, నిర్మల్ జిల్లాలో కానీ వర్షాకాలంలో సులువుగా వచ్చేటువంటి పంట, స్వల్పకాలిక పంట సోయాబీన్ అధ్యక్ష. దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో తెలంగాణలో సోయా వేసేటువంటి అలవాటు ఉంది. పోయిన 7 కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడక్కడని కాదు, అత్యంత భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి చాలా మటుకు. ప్రధానంగా సోయా లాంటి పంట మితిమీరిన వర్షాలు వస్తే నిలవదు అధ్యక్ష. సెన్సిటివ్ పంట, అది తమకు తెలుసు. కాబట్టి ఆ పంట మన దగ్గర కాదు, ఆ పంట అత్యధికంగా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో చెరి 1 కోటి ఎకరాల్లో పైన వేస్తారు అధ్యక్ష. కోటి ఎకరాల్లో పంట వేసేటువంటి సోయా ఇవాళ ఆయా రాష్ట్రాల్లో ఆ రైతాంగానికి రేపు వచ్చే ఖరీఫ్కు, రేపు వచ్చే వానాకాలానికి విత్తనాలు వేస్తే దొరకని దుస్థితి ఉంది అధ్యక్ష. మరి ఇవాళ మనం చెప్పాల్సిందేది రైతాంగానికి, ఇగో ఈ 1 ఏడు సోయా వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, విత్తనాలే దొరకవు. విత్తనాభివృద్ధి సంస్థ కూడా ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇవ్వలేదు. ఈ యథార్థాలను, వాస్తవాలను ప్రజానికానికి ముందే చెప్పాలి అధ్యక్ష. ఇది చెప్పకుండా రేపు మళ్ళీ యాళ్ళకు తొలాడినా
ప్రభుత్వం సోయా ఇస్తలేదు, ఫెయిల్ అయింది, విఫలమైంది అనేటువంటి రీతిగా మాట్లాడడం అనేటువంటిది మన రాష్ట్ర హుందాతనానికి అది సరిపోదు. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విపక్షమా స్వపక్షమా అని కాదు అధ్యక్ష, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులం కాబట్టి ఖచ్చితంగా రేపు ఏది అవసరమో ప్రజలకు దాన్ని వివరించి చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష. అది నేను గౌరవ సభ్యులందరూ కూడా గమనంలో పెట్టుకొని ఆలోచించి కార్యాచరణ రూపొందించాల్సిందిగా నేను వాళ్ళందరినీ కూడా కోరుతాను అధ్యక్ష. తాము స్వయంగా పుట్టుకతో అనువంశికతతో వృత్తిరీత్యా రైతు, గౌరవ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు రైతు, నేను రైతునే, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. దాదాపు ఈ సభలో ఉండేటువంటి వాళ్ళు ఒకరు ఇద్దరు మినహా దాదాపు నాకు తెలిసి అందరికందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే అధ్యక్ష. ఇక్కడ ఒక కోట్ తమరి దృష్టికి నేను తీసుకొస్తాను అధ్యక్ష సభకు. అమెరికాకు అధ్యక్షుడిగా ఒకానొక అధ్యక్షుడిగా పనిచేసినటువంటి జార్జ్ వాషింగ్టన్, మీరు అమెరికాలో చదువుకొని వచ్చినారు, మీకు తెలుసు విషయాలు. వాషింగ్టన్ గారు అన్నారు అధ్యక్ష ఒకసారి తాను మాట్లాడుతూ, ఒక రైతుగా నేను అమెరికా అధ్యక్ష పదవి కన్నా నా వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడాన్నే ఘనంగా భావిస్తాను. ఇది అంటే అమెరికా అధ్యక్షుడు అంటే దాదాపు ప్రపంచ అధిపతి లాగా అధ్యక్ష, మనందరికీ తెలుసు ఈ రాజకీయ వ్యవస్థలో. అంటే వ్యవసాయానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో, అది ఎంత స్వతంత్రమైన వృత్తో, అది 10 మందిని బతికించి, మందినే కాదు జీవరాశులన్నింటినీ కూడా బతికించేటువంటి ఏకైక వృత్తి వ్యవసాయం అధ్యక్ష. వ్యవసాయం లేకపోతే జీవరాశులే లేవు. జీవరాశులు అన్ని తిన్న తర్వాతనే రైతు తింటాడు, రైతు ఇంటికి వస్తాయి. పండ్లు ఫలాలు కూడా పక్షులు బొక్కలు పెట్టి చూసినాకనే అది మనకు తెలుస్తుంది అధ్యక్ష, ఇది పలికింది, ఆ పంట అయిందని. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ జరిగేది జీవరాశుల నుంచి, మనిషి నుంచి కాదు. సో అన్ని జీవరాశుల తర్వాత మనిషికి వస్తాయి, కానీ మొత్తం జీవరాశులు అన్నిటికీ కూడా ఆధారము ఈ వ్యవసాయమే. వ్యవసాయం లేకపోతే సృష్టిలో ఒక్క మానవ ఆహారమే కాదు అధ్యక్ష, జీవరాశుల ఆహారం అంతా కూడా, ఈ సమతుల్యత అంతా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి. వ్యవసాయం ఉంటేనే నీళ్లు ఉంటాయి, పంటలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది, ఎకోసిస్టమ్ మెయింటైన్ అవుతుంది, బయోడైవర్సిటీ ఉంటుంది. వీటన్నింటి మూలంగా ఇది వాళ్ళ జరుగుతుంది అధ్యక్ష. అందుకోసమే ఈ రంగం బలోపేతం అయితే 59,26,000 రైతు కుటుంబాలకి అలా మనం రైతు బంధు ఇచ్చినాం అధ్యక్ష. ఇప్పటిదాకా లేటెస్ట్ ఫిగర్స్ అవి. రైతు బంధు పథకాన్ని మనం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు ఎంత అధ్యక్ష? 35,676,23,00,000 అధ్యక్ష. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతు బంధు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 59,26,000 అంటే సుమారు 60 లక్షలు అనుకుందాం అధ్యక్ష. 60 లక్షల రైతు కుటుంబాలకి వాళ్ళ ప్రత్యక్షంగా అది ఉచిత విద్యుత్ కావచ్చు, సాగునీరు కావచ్చు, రైతు బంధు కావచ్చు, బీమా కావచ్చు, ఇతర వ్యవసాయ సానుకూలమైనటువంటి ఫలితాలన్నీ వాళ్ళకి దరిచేరుతున్న కారణంగా ఈ మొత్తం కుటుంబాలకు 60 లక్షల రైతు కుటుంబాల అధ్యక్ష. రైతులంటే రైతు కుటుంబాలు. కుటుంబానికి సగటున 3 వేసుకున్నా, 4 వేసుకున్నా, ఆయన భార్య, 2 పిల్లలు లేదా తల్లిదండ్రులు, ఆయన భార్య అనుకున్న 2,40,00,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తున్నటువంటి రంగం ఇవాళ వ్యవసాయ రంగం అధ్యక్ష. దీన్ని విస్మరించజాలం. కాబట్టి ఈ రంగం ఎంత బలోపేతమైతే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉపాధి అంత బలోపేతమవుతుంది, భిన్న రూపాలలో ఉపాధి పెరుగుతుంది. దానికోసమే ఈ రంగం మీద అంత ప్రత్యేకమైనటువంటి దృష్టి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. మరి ఈరోజు బడ్జెట్లో రైతు బంధు కోసం మనం 14,500 కోట్లు పెట్టుకున్నట్టు సంగతి గౌరవ సభ్యులందరికీ తెలిసిందే. బీమా కోసం 1,200 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. ఇవాళ అనేక నివేదికలు, జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి నివేదికలు, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారంగా ఇవాళ తెలంగాణలో డిస్ట్రెస్ వల్ల రైతుల యొక్క బలవన్మరణాలు అనేటువంటివి లేవు అనేటువంటిది దాదాపు రూఢి అయింది అధ్యక్ష. ఇది యథార్థం అధ్యక్ష. అనుకోకుండా జరిగే మరణాలు, ప్రమాద మరణాలు, జబ్బుతో వచ్చే మరణాలు, సహజ మరణాలు అవైనా కూడా మనం ఇవాళ రైతు బీమా ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి తెలంగాణలో డిస్ట్రెస్ వల్ల, అంటే వాళ్ళకు ఉండేటువంటి మొత్తం ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తిగా బతకలేనటువంటి స్థితిలోకి నెట్టబడి జరిగేటువంటి బలవన్మరణాలు అనేటువంటివి ఇవాళ తెలంగాణలో వాటికి స్థానం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆ దశకి వాళ్ళ వ్యవసాయ రంగాన్ని తీసుకొని వచ్చింది అధ్యక్ష. రుణమాఫీ అధ్యక్ష నేను అంగీకరిస్తా అధ్యక్ష. గతంలో మనం ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినాం అధ్యక్ష. 25,000 దాకా ఉండేటువంటి ఆ పరిమితిలోపు ఉండేటువంటి రుణాల మొత్తాన్ని మాఫీ చేసినాం అధ్యక్ష. దానికి తగ్గ డబ్బు ఇచ్చేసినాం అధ్యక్ష. అది మొదటి సంవత్సరం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత.
మనందరికీ తెలుసు అధ్యక్ష, మొదటి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్థిక మాంద్యం ప్రభావం పడింది. రెండవ సంవత్సరం సరిగ్గా ఇవాళకి ఏడాది అయిపోయింది కరోనా వచ్చి. అన్ని రకాల ఇబ్బందులు ఉంటే కూడా రైతు బంధు కంటిన్యూ చేసినాం, బీమా కంటిన్యూ చేసినాం, సీడ్ సబ్సిడీ కంటిన్యూ చేసినాం, అన్ని రకాల పవర్ సబ్సిడీ ఇచ్చినాం, ఇవ్వాల్సినవి ఇచ్చినాం. రుణమాఫీ మనం చెప్పినాం. ఇవాళ కరోనా పరిస్థితి వల్ల కొంత జాప్యం అవుతుంది, కానీ ఇచ్చేది ఖాయమని చెప్పినాం అధ్యక్ష. అందుకోసం ఇవాళ బడ్జెట్లో పెట్టుకున్నాం 5,225 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 25 నుంచి 50,000 వరకు ఉండేటువంటివి క్లియర్ చేస్తాం. ఆ తదుపరి రాబోయే రోజులలో మిగతాయి కూడా క్లియర్ చేస్తాం. మాకు ఆ శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది. ప్రభుత్వానికి ఇచ్చిన మాట తప్పేటువంటి అలవాటు కేసీఆర్కు లేదు, కేసీఆర్ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ముమ్మాటికి రైతు రుణమాఫీ అనేటువంటిది చేసి తీరుతాం అధ్యక్ష. మేము కమిట్ అయినటువంటిది తప్పకుండా మేము ఆనర్ చేస్తాం, ఆ కమిట్మెంట్ని మాట నిలబెట్టుకుంటాం. కానీ మేము చూసేటువంటి కోణం తెలంగాణ రాష్ట్ర రైతు భవిష్యత్తులో అప్పుల ఊబిలో ఉండొద్దు అనేటువంటిది ఏదైతే భగత్ సింగ్ గారు కోరినారో దాన్ని మేము ఆచరించాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇది రుణమాఫీ తర్వాత అధ్యక్ష, విత్తనాల సబ్సిడీ మీద ఇప్పటికే మనం అనేక రకాల విత్తనాలకు రాష్ట్రంలో మనం ఇస్తూ వస్తున్నాం అధ్యక్ష. 17.55 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా సిద్ధంగా పెట్టినాం. అదేవిధంగా ఉద్యాన పంటల ప్రోత్సాహం కోసం మనం ఇవాళ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఒకటి తీసుకున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది. అందరూ కూడా గౌరవ సభ్యులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో దాన్ని పెంపొందింపజేయాలని, విస్తరింపజేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా నీటి ఆదా 1 ఎకరా వరితో పండేది 4 ఎకరాల ఆయిల్ పామ్ పండుతుంది అధ్యక్ష. వ్యవసాయ పంటలో ₹1 పెడితే ₹1.5 ఆదాయం వస్తుంది. ఉద్యాన పంట అది ఏదైనా కానీ ఏ ఉద్యాన పంటలోనైనా ₹1 పెడితే ₹3 ఆదాయం వస్తుంది. ఇవాళ రైతాంగానికి ఈ పంట మార్పిడి దిశగా మనం ముందుకు నడిపిస్తే వాళ్ళకు నీరు ఆదా అవుతుంది, అదేవిధంగా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, శాశ్వతంగా తెలంగాణ పచ్చబడుతుంది, అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రైతాంగానికి ఎకరాకు ₹30,000 చొప్పున సబ్సిడీ ఉంది, పంట సబ్సిడీ. రైతులు స్వతహాగా మిగిలిన డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటుందని ఊహించే మేము నబార్డు నుంచి లోన్ టైప్ చేసినాం. రేపు ఏ రైతులైనా సొంతం పెట్టలేం, మాకు అప్పు కావాలంటే నబార్డు ద్వారా టైప్ అయినటువంటి దాని ద్వారా రైతాంగానికి వాళ్ళు పెట్టుకునేటువంటి ఆయిల్ పామ్ కల్టివేషన్ కోసం అవసరమైన మొత్తం ప్యాకేజ్ను అమలు చేస్తాం వ్యవసాయ శాఖ ద్వారా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. వాళ్ళు తర్వాత వాళ్ళకి పంట వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే కంపెనీసు, అది ఆయిల్ ఫెడ్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఎవరికైతే రీజనల్ అలాట్మెంట్ జరిగిందో ఆయా ఏరియాలలో క్రషింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి, ఈ కల్టివేషన్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు బైబ్యాక్ పాలసీ చేసుకుంటారు అధ్యక్ష. రైతాంగంతోన కొనడానికి ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖచ్చితంగా బైబ్యాక్ గ్యారంటీ ఉండేటువంటి ఏకైక పంట భారతదేశంలో ఇవాళ ఆయిల్ పామ్ అధ్యక్ష. ఈరోజు సగటున తమరికి తెలుసు, మనకు ఉండేటువంటి ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో ఉండేటువంటి ఆయిల్ పామ్ రైతాంగానికి 1,10,00,000 1,20,000 వస్తున్నాయి అధ్యక్ష వార్షిక ఆదాయం పెట్టుబడి బొంగ. ఇంతకు మించిన సౌలభ్యం ఏముంటుంది? అందుకోసం 8,14,000 ఎకరాల విస్తీర్ణంలో మనం ఈ ఆయిల్ పామ్ సాగును పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తామన్నారు. తప్పకుండా మనం రైతు మీద ₹1 ఖర్చు పడకుండా రైతుల్ని ముందుకు నడిపించి ఇది మనం పంట మార్పిడి కనుక చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది భవిష్యత్ వ్యవసాయం. నీళ్లు ఉంటాయి, కరెంట్ ఉంటుంది, రైతు బంధు ఉంటుంది. ఒకటి రైతాంగం చేయవలసిందల్లా పంట మార్పిడి మీద దృష్టి పెట్టాలి. రేపు మార్కెట్లో ఎవరు కొంటారో ఎట్లనో కొనాలని మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడో కాకుండా మార్కెట్ డిమాండ్ ఉండేటువంటి విధంగా పంటలను మనం ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాలి అధ్యక్ష. గతంలో పాలి హౌజ్లో తెలంగాణ వచ్చే కంటే ముందు 150 ఎకరాల్లో ఉంటే అధ్యక్ష, తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 1,324 ఎకరాల్లో పాలి హౌజ్లను ఏర్పాటు చేయించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈసారి బడ్జెట్లో ఉద్యాన శాఖకు డబ్బులు పెట్టుకున్నాం. ఈసారి మళ్ళీ ఈ పాలి హౌజ్ల నిర్మాణం కానీ, పందిరు కానీ, పెండాల్స్ కానీ, అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్కు, ఉద్యాన పంటలకు అవసరమైనటువంటి ఇతరత్ర ప్రోత్సాహాలు కానీ వాటన్నింటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చున్నాయి. ఇవాళ అక్కడ రైతాంగానికి శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైనటువంటి ఉద్యాన పంటలు, తోట పంటలకు సంబంధించి, కూరగాయల, ఆకుకూరలకు సంబంధించినటువంటి పంటలు వేసుకోవడానికి అనువుగా వాళ్ళకు నర్సరీలు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ పరంగానే మనం అన్ని ఏర్పాటు చేయించినాం అధ్యక్ష. దీంతోపాటు అర్బన్ ఫార్మింగ్ అని వాళ్ళ కొత్త ట్రెండ్ను మనం క్రియేట్ చేసినాం అధ్యక్ష. రాష్ట్రంలో దాదాపు 25,000 మంది నగరవాసులు వాళ్ళ మిద్దెల మీద వాళ్ళకు అవసరమైనటువంటి కూరగాయలను పెట్టుకునేటువంటి సౌలభ్యాన్ని కూడా విస్తరణ మన
హార్టికల్చర్ శాఖ మా డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీని మీద పనిచేస్తూ వస్తున్నారు అధ్యక్ష. మంచి ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష. మరి ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ అధ్యక్ష, తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ యాంత్రీకరణ 2 సంవత్సరాలు బాగా అద్భుతంగా అమలు జరిగింది. ఆ తదుపరి కొంత గ్యాప్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. వారు కూడా అంగీకరించి ఈసారి వ్యవసాయ యాంత్రీకరణకు కూడా డబ్బులు పెట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజులలో రైతాంగానికి అవసరమైనటువంటి వ్యవసాయ పనిముట్లను, యంత్రాలను విరివిగా ఇస్తే వాళ్ళు ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేసుకొని ఇవాళ లేబర్ సమస్య ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి, అదేవిధంగా ఇన్పుట్ కాస్ట్ను తగ్గించుకోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పి 1500 కోట్లను పెట్టాము అధ్యక్ష. ఇవాళ వ్యవసాయ యాంత్రీకరణకు చాలా పెద్ద అమౌంట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పంటల బీమాకు సంబంధించి అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొంత పేమెంట్స్ డ్యూ ఉన్నాయి అనేటువంటి మాట వాస్తవమే. కానీ గత ప్రభుత్వాలు వాళ్ళ కాలంలో పెట్టినటువంటి డ్యూస్ని తెలంగాణ వచ్చినాక మనం పే చేసినాం అధ్యక్ష. దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. తెలంగాణ వచ్చినాక మనం ఆ ఐటెం కిందనే 1596 కోట్ల 8 లక్షల రూపాయలను మనం 16,14,000 మంది రైతాంగానికి ఇది అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నూతనంగా వ్యవసాయ అధికారుల నియామకాన్ని చేసినాం. రైతుల్ని సంఘటితం చేయడం కోసం ఇవాళ ఒక గొప్ప ఆలోచన, మనం రైతు బంధు సమితిలను ఏర్పాటు చేసినాం. దాదాపు 1,60,000 మంది రైతులు ఇవాళ రైతు బంధు సమితిలలో గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్రం దాకా 4 అంచెలలో ఈ రైతు బంధు సమితిలను ఏర్పాటు చేసినాం. ఈ రైతు బంధు సమితిలన్నింటినీ కూడా రేపు క్రియాశీలకం చేయడం మూలంగా రైతాంగాన్ని నడిపేటువంటి వాళ్ళు, రైతులకు శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అవుతారు. అది సౌలభ్యంగా ఉంటుంది. రైతులు స్వశక్తితో సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆలోచించుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి సేద్య పనులన్నింటిలో కూడా దానికి ఉపయోగించాలని చెప్పి చేసినాం. ఇవాళ మనకు ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యక్ష, దేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు 72 ఉన్నాయి అధ్యక్ష. మొత్తం భారతదేశంలో 72 విశ్వవిద్యాలయాల్లో ఎక్కడో కింద ఉండింది మనది గతంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆనాడు ఆచార్య ఎన్జీ రంగా పేరు మీద ఉండేటువంటి విశ్వవిద్యాలయం. బైఫర్కేషన్ తర్వాత మనది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం జరిగింది తమ హయాంలో. మరి వాళ్ళ ఐకార్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు వ్యవసాయం మీద విస్తరణ, విద్య, పరిశోధన చేసేటువంటి భారత సంస్థ అధ్యక్షది. వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్ మనకు 10వ ర్యాంక్ ఇచ్చినారు అధ్యక్ష. ఆల్ ఇండియా లెవెల్లో 72 విశ్వవిద్యాలయాల్లో మనది 10వ ర్యాంక్ వచ్చింది. ఇవాళ తెలంగాణ సోనా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సృష్టి. అదేవిధంగా పత్తిలో ఒక సమస్య ఉంది, తరచుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది రాష్ట్ర రైతాంగం కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టాలి. మనం ఇవాళ వాడుతున్నటువంటి పత్తి, మనం వేస్తున్నటువంటి పత్తి, కమర్షియల్ పత్తి మొత్తంలో ఆ పంట మొత్తం ఒకేసారి రాదు అధ్యక్ష. దానికి కాసినటువంటి ఆ మొగ్గలు, కాయలు అదంతా పత్తికి పట్టడానికి వివిధ దశల్లో వస్తాయి. కాబట్టి పత్తిని కనీసం 2-3 సార్లు ఖచ్చితంగా ఏరవలసిన పరిస్థితి ఉంటుంది రైతాంగానికి. దీనికి కూళ్ళు ఎక్కువ అవుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి శాస్త్రవేత్తలతో మాట్లాడి మొత్తం కాయలు ఒకేసారి వచ్చి మొత్తం పత్తి ఒకేసారి వచ్చేటువంటి విధంగా వస్తే, అటువంటి సీడ్ను మీరు డెవలప్ చేస్తే యంత్ర సామాగ్రి కూడా దానికి తగ్గట్టుగా అటువంటి యంత్ర సామాగ్రి పెట్టుకుంటే ఒకేసారి పత్తి హార్వెస్టింగ్ అయిపోతుంది కదా. దీని మీద దృష్టి పెట్టమని గత సంవత్సరం చెప్పినారు. దానికి అనుగుణంగా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు 1 టైం పిక్ పత్తికి సంబంధించినటువంటి సీడ్ను డెవలప్ చేసినారు. ఆ సీడ్ ఇప్పుడు అమల్లో ఉంది. అది కమర్షియల్ సీడ్గా రావడానికి 1 ఏడాది 2 ఏళ్ళు టైం పట్టినా రాబోయే కాలంలో ఈ 1 టైం పిక్ అనేటువంటిది మన రాష్ట్ర రైతాంగం దాన్ని అనుసరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది వాళ్లకు. మరి మనకు పత్తి కూడా ఇప్పుడు ఉండేటువంటి 60 లక్షల పైచిలకు పత్తి విస్తీర్ణం రేపు రాబోయే రోజులలో ఇంకో 10 లక్షల ఎకరాలు కూడా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. దానికి మార్కెట్ ఉంది. సకాలంలో వర్షాలు ఉన్నాయి. వర్షాలు ఒకవేళ తక్కువైనా ఆర్తడి కోసం అవసరమైనటువంటి నీళ్లున్నాయి, సాగునీళ్లున్నాయి. కాబట్టి రైతాంగం పత్తి యొక్క విస్తీర్ణాన్ని పెంచుతూ పోతున్నారు ఏటేటా. కాబట్టి దానికి హార్వెస్టింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కూళ్ళ సమస్య అవుతుంది. అదేవిధంగా వీళ్ళు వివిధ దశలలో ఏరి స్టాక్ పెట్టి తీసుకుపోయే క్రమంలో అందులో పడేటువంటి ఆకు కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, దీంతో పత్తి యొక్క నాణ్యత దెబ్బతిని రావాల్సినటువంటి రేటు కంటే క్వింటాల్ కాడ 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, లేదా ఆ పేరు మీద వ్యాపారస్తులే 50 తగ్గేయడము, ఇటువంటి దానికి ఆస్కారం ఉంది. ఇవేవీ లేకుండా రైతాంగానికి మేలు జరగాలంటే తప్పకుండా 1 టైం పిక్ కాటన్ సీడ్ రావాలనేటువంటిది
ఆ ప్రయత్నం ఆ ప్రయోగం నడుస్తూ ఉంది అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష, మనకు వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా కేవలం ముడి సరుకులుగానే అమ్మకుండా వీటికి దీని తర్వాత మిగతా పద్ధతులు 1-2 మినిట్స్లో చెప్పేస్తాను అధ్యక్ష. ఆహార ఉత్పత్తులన్నింటికీ ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటిది జరగాలి. అది మనం ఇప్పటికే మొదలుపెట్టి ఉండాల్సింది భారతదేశంలో. అటు భారత ప్రభుత్వం కానీ ఇక్కడ గతంలో కానీ అటు దిశగా చర్చ జరగలేదు. ఇప్పుడు తమరున్నప్పుడే క్యాబినెట్ సబ్ కమిటీ ఉండింది. ఆ తదుపరి నేను హెడ్ చేస్తున్నాను. దాన్ని మేమంతా అధ్యయనం చేసి తయారు చేసి పెట్టాం. ప్రతి జిల్లాలో, కొత్త జిల్లాలలో మనం ఈరోజు ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఆయా ఏరియాలలో వచ్చేటువంటి పంటల స్వభావాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్కి అనుమతులు ఇస్తే పెద్ద ఎత్తున ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు. అది లోకల్ వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఆయా క్వాంటమ్ను బట్టి వచ్చేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ వస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, 2 రైతాంగానికి ధర పెరగడానికి అవకాశం ఉంటుంది, 3 మార్కెట్ కన్జంప్షన్ అనేది ఈజీ అవుతుంది, అష్యూర్డ్ అవుతుంది, గ్యారెంటీ అవుతుంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తూ అధ్యక్ష, ఇవాళ సమాజంలో 60% ఉండేటువంటి ఈ జనాభా వ్యవసాయ ఆధారిత జనాభా ఇది సుస్థిరమైతే, ఇది బలోపేతమైతే సమాజం శాంతియుతంగా ఉంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. మరి మనందరికీ తెలుసు, వ్యవసాయం అంటే వారానికి సెలవు ఉండదు, నెలకు సెలవు ఉండదు, అలసిపోయినా అంటే ఇంటికాడ పడుకుంటే ఆగదు, లీవ్ లెటర్ పెట్టడానికే లేదు, అలసిపోయినా అని ఏడాది కోనాడు పోయి పిల్లలతో పాటు ఏదైనా కుటుంబంతో పాటు బయటికి పోయేద్దామంటే ప్రత్యేక వసతి ఉండదు. ఏం చేసినా నీకు రోగం వచ్చినా రోస్ట్ వచ్చినా ఖచ్చితంగా పని జరగాల్సిందే. వణికించే చలిలోనైనా ఉడికించే వేడిలో అయినా రైతు నిరంతరం శ్రమించాల్సిందే, శ్రమిస్తాడు. అటువంటి శ్రమించేటువంటి రైతును కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి, మనది, పాలకులది. అందుకోసమే వాళ్ళ రైతాంగం కోసం ఉద్దేశించినటువంటి ఈ బడ్జెట్ పోయిన ఏడాది కంటే ఈసారి పోయిన ఏడాది 20,000 కోట్ల 140-150 మోతాదులు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సంవత్సరం 5,000 కోట్ల అదనంగా అంటే 25,000 కోట్ల రూపాయలని వాళ్ళ వ్యవసాయ శాఖ కేటాయించడం జరిగింది. అదనంగా 5,000 కోట్ల రూపాయలు, అందులో ప్రత్యేకంగా 1,500 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయ యాంత్రీకరణకు, అదేవిధంగా ఉద్యాన పంటల కోసం పెట్టడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు అర్పిస్తూ, ఆర్థిక శాఖకు కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు అధ్యక్ష. ఆ తదుపరి పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రి గారు స్వల్పాస్తతో ఉండబట్టి తమరు నన్ను దీనిపై సమాధానం చెప్పమన్నారు అధ్యక్ష. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ సివిల్ సప్లైస్కి సంబంధించిన దాంట్లో మనకు అధ్యక్ష 2014-15లో 1,15,900 మెట్రిక్ టన్నుల పంపిణీ ఉండేది అధ్యక్ష నెలకు. ఇవాళ 1,78,363 మెట్రిక్ టన్నుల పంపిణీ జరుగుతుంది అధ్యక్ష. అంటే సుమారు 55% పెరుగుదల ఉంది అధ్యక్ష. నెలకు మనిషికి 4 కిలోలు ఉండేదాన్ని మనం 20 కిలోలు చేసినాం కుటుంబానికి. అదేవిధంగా 6 కిలోలు కుటుంబానికి చేసి కుటుంబంలో అపరిమితమైన సంఖ్య చేసినాం. ఈ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు 53,46,655 ఉంటే దానికి రాష్ట్రం అదనంగా 33,98,744 కార్డులను జారీ చేసింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,286 కోట్ల 90 లక్షలు ఖర్చు చేస్తుంది అధ్యక్ష. సుమారు 80% కుటుంబాలు ఇవాళ లబ్ధి పొందుతున్నాయి అధ్యక్ష రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం 3 రూపాయల చొప్పున 5 కిలోలు ఒక సభ్యునికి పంపిణీ చేస్తుంటే మనం 1 రూపాయికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. హాస్టళ్లలో, బళ్లల్లో ఈ సన్న బియ్యాన్ని మనం ప్రవేశపెట్టినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేదు, మనమే చేసినాం అధ్యక్ష. గత సంవత్సర కాలంగా కోవిడ్లో ప్రత్యేకించి మొదటి 3 నెలల్లో మనం 800,83 లక్షల రూపాయలని బియ్యము, కందిపప్పు ఇవ్వడం కోసం, అదేవిధంగా ప్రజానీకానికి 2 నెలల కోసం వాళ్ళకి 1,500 రూపాయలు ఇవ్వడం కోసం 2,454 కోట్ల రూపాయలు, వలస కార్మికుల కోసం వాళ్ళను వాళ్ళ స్వస్థలాలకు పంపించడం కోసం 6,47,00,000 మందికి 6,47,000 మందికి 12 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. దానికోసం మళ్ళీ 20,86,00,000 ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. మొత్తంగా కోవిడ్ సందర్భంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా మనం ఆదుకున్నది వచ్చేసి 3,275,96,00,000 రూపాయల విలువైనటువంటి డబ్బు మనం ఖర్చు చేసినాం అధ్యక్ష. చౌక ధరల దుకాణాలకు సంబంధించి అధ్యక్ష
16,990 చౌక ధర దుకాణాలు ఏర్పాటై ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామ పంచాయతీల్లో 5,533 కొత్త చౌక ధర దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. ఒకే దేశం ఒకే కార్డు అనేటువంటి విధానంలో దీన్ని అమలు చేసేటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రం ముందున్నది. అదేవిధంగా ఆధార్ సీడ్ చేసినటువంటి కారణంగా 100% సీడ్ చేసిన కారణంగా ఈ పాస్ విధానంలో మనం సరుకులు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలో పౌరులు ఎక్కడి నుంచైనా, ఏ ఊళ్ళో ఎక్కడి నుంచైనా సరే, ఏ షాప్ నుంచైనా సరే వాళ్ళు సరుకుల్ని పొందేటువంటి ఒక గొప్ప సౌలభ్యాన్ని దేశంలో మొదటిసారి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి కరోనా సమయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణ గ్రామీణ ప్రాంతాల్లోనే చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ప్రధానంగా ఎఫ్సిఐకి అవసరమైనటువంటిది, మన రాష్ట్ర అవసరాలకు అవసరమైనటువంటిది మొత్తం కలిపి మనం ధాన్యం సేకరిస్తూ వస్తున్నాం. 2014-15లో వరి ధాన్య సేకరణ 24,29,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అదే 2019-20లో వరి ధాన్య సేకరణ 1,11,26,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. ఇది మన రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేతృత్వంలో చేయడం జరిగింది. దేశంలో మొత్తం దేశంలో మనం సేకరణలో 2వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష గత సంవత్సరానికి. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 393 లాక్ మెట్రిక్ టన్ సేకరించినాం అధ్యక్ష. దీనికి గాను 66,719 కోట్ల విలువైనటువంటి సేకరణ అధ్యక్ష. ఇది ఇప్పుడు వచ్చేటువంటి యాసంగిలో అధ్యక్ష, ఈ యాసంగి పంటలు వస్తున్నాయి, ఇప్పుడు రాబోతున్నాయి. ఈ యాసంగి పంటల కోసం ఇదివరకే ఎఫ్సిఐ సూత్రప్రాయంగా MOU కంటిన్యూ చేస్తున్నటువంటి దాని ధర్మిల మనం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు వాళ్ళు అనుమతి ఇచ్చినారు. మరి దాన్ని చేసుకోవడం కోసం ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నది. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా సభలోనే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్ని, రైతాంగం యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మార్కెట్లను యథావిధిగా కొనసాగిస్తాం, వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేస్తాం. ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలు 3 ఏవైతే ఉన్నాయో వాటి విపరిణామాలు ఎట్లా ఉన్నా, ఏమున్నా, వాటి ప్రభావం ఏమున్నా రాష్ట్రం మీద మన డబ్బు ఖర్చు చేసైనా సరే మన మార్కెటింగ్ వ్యవస్థను నిలబెడతామని చెప్పి గొప్పగా చెప్పడం జరిగింది. దీనికి సమాంతరంగా ఎఫ్సిఐ కొన్నంతకాలం, ఎఫ్సిఐ ప్రధానంగా కొనేది కాబట్టి ఎఫ్సిఐ కొన్నంతకాలం బయట ఉండేటువంటి గ్రామాల్లో మనకు ఉండేటువంటి ఈ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉంటాయో మార్కెట్ కేంద్రాలకి తోడుగా, ఏఎంసీ కేంద్రాలకి తోడుగా ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలు కూడా కొనసాగుతాయని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటను నేను పునరుద్ఘాటిస్తూ రైతాంగం దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. వినియోగదారుల హక్కులను కాపాడడం కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ మార్కెటింగ్ శాఖకు సంబంధించి మనం భారతదేశంలో ఇనాంను అమలు చేయడంలో మన రాష్ట్రం నంబర్ 1 ఉంది అధ్యక్ష. అదేవిధంగా మనకు ఉండేటువంటి గోడౌన్ల సామర్థ్యాన్ని కూడా 4,175 మెట్రిక్ టన్నుల నుంచి ఇవాళ 24,73,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచుకున్నాం. మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి, నిల్వ సామర్థ్యానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ పని నడుస్తున్నది అధ్యక్ష. త్వరలోనే అది ఒక రూపానికి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. మనకు ఉండేటువంటి 192 వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఇవాళ వాటిలో 57 మార్కెట్లలో ఇనాంను అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ మనకు మన ఇనాంకి భారత ప్రభుత్వం నుంచి కూడా ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ప్రధానమంత్రి గారి ఎక్సలెన్స్ అవార్డును కూడా మనకి ఇవ్వడం జరిగింది. బోయినపల్లి మార్కెట్ యార్డు నందు అధ్యక్ష, ఇది ప్రయోగాత్మకంగా ఇప్పుడున్నటువంటి మా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గతంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు వారి ఆలోచనతో అక్కడ బోయినపల్లి మార్కెట్లో ఉండేటువంటి కూరగాయల యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, మిగిలిపోయినవి ఏవైతే ఉంటాయో, పాడైన కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి వృధా ఇవ్వకుండా వాటి నుంచి విద్యుత్తును తయారు చేసేటువంటి ఒక ప్లాంట్ను రూపకల్పన చేసి ఆనాడు పెట్టడం జరిగింది. అది వాళ్ళ వినియోగంలోకి వచ్చింది. అద్భుతమైనటువంటిది. బోయినపల్లి మార్కెట్ ఇవాళ ఆదర్శంగా ఉంది. ఇటీవల సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు బోయినపల్లి మార్కెట్లో రైతుల యొక్క ఈ వృధా అవుతున్నటువంటి ఉత్పత్తులతోన
విద్యుత్తును తయారు చేసేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఆవిష్కరణలు ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నాయి. నీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, ఆహార ఉత్పత్తుల విషయంలో కానీ అనేక విషయాల్లో జరుగుతున్నటువంటి ఈ అన్ని ఆవిష్కరణల విషయంలో ప్రధానమంత్రి గారు, కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు ఆయా సందర్భాల్లో వాళ్ళు ప్రశంసిస్తూనే ఉన్నారు. కానీ పాపం రాష్ట్రంలో ఉండేటువంటి ఆ కేంద్రానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులకు మాత్రం ఈ అంశాలను ప్రస్తావించడం కానీ ప్రస్తుతించడం కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. బహుశా ఎప్పుడూ వెటకారపు ధోరణితోనో వ్యతిరేక ధోరణితోనో మాట్లాడుతుంటారు. వాళ్ళ పెద్దలు మాట్లాడిన అంశాలనైనా వాళ్ళు మనసులో పెట్టుకొని ఆలోచిస్తే మంచిదని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. చివరిగా సహకార శాఖకు సంబంధించి అధ్యక్ష, ఈ తమరికి తెలిసిందే, ప్రజల్ని ప్రత్యేకంగా పరస్పరం సహకరించుకునేటువంటి సమూహాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి ఒక విధానాన్ని రూపొందిస్తే ప్రజలు వాళ్ళలో ఉండేటువంటి సంఘటితమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తే అద్భుతాలు చేస్తారనేటువంటిది సహకార స్ఫూర్తి అధ్యక్ష. మనుషులు ఒక్కరుగా బతకలేరు సమాజంలో. మనిషి బతకడానికి అవసరమైనటువంటి ఏ రకమైన ఉత్పత్తి అయినా, ఏ రకమైన సాధనమైనా, ఏ రకమైన అవసరమైనా సమాజం యొక్క సమిష్టి కృషితో, సమిష్టి శ్రమతో ఉత్పన్నమవుతుంది అది. కాబట్టి ఈ సమిష్టి కృషి, సమిష్టి శ్రమ నుంచి రావాల్సినటువంటి ఉత్పత్తుల కోసం ప్రజలు వాళ్ళకు వాళ్ళు సహకరించుకొని ఎక్కడికక్కడ సంఘాలుగా ఏర్పడితే అది ఏ రంగమన్నా కానివ్వండి, అది ఉద్యోగ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఎక్కడైనా ప్రజలు పరస్పరం సహకరించుకునేటువంటి ఒక వాతావరణంలో ఆలోచనలు మేళవింపైతాయి. మనుషులు కలిస్తే ఒక వాతావరణం, ప్రజాస్వామిక వాతావరణం వస్తుంది. 10 మంది ఆలోచనలోంచి ఒక కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. దాంట్లోంచి పుట్టుకొచ్చినటువంటిది ఇది రెఫెన్సన్ సిద్ధాంతం అంటాం, జర్మనీలో పుట్టినటువంటి ఈ యొక్క సహకార వ్యవస్థ. అది ఎంత పటిష్టంగా ఉంటే అంత ప్రైవేట్ దోపిడీకి చెక్ అధ్యక్ష. సహకార వ్యవస్థ అనేటువంటిది ఎంత పటిష్టంగా ఉంటే అది ఏ దేశంలోనైనా ఈ మొత్తం భూమండలంలో అది ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లయితుంది అధ్యక్ష. అందుకే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సహకార రంగాన్ని బలోపేతం చేయడం కోసం మనం కృషి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి వేలాది మహిళా సంఘాలకు సంబంధించినటువంటివి, సెర్పుకు సంబంధించినటువంటి సంఘాలు ఇవన్నీ కూడా సహకార శాఖ యాజమాన్యంలో నిర్వహింపబడుతున్నటువంటివే. వాళ్ళందరి యొక్క శక్తి ఇవాళ అద్భుతంగా ప్రదర్శితమవుతున్నది. అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలను కూడా వాళ్ళు నిర్వర్తించేటువంటి స్థితిలో ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు సహకార శాఖ ఇటీవల జరిగినటువంటి మొత్తం రాష్ట్ర స్థాయి ఎన్నికలలో కింది నుంచి రాష్ట్ర స్థాయి దాకా జరిగినటువంటి అన్ని రకాల ఎన్నికలలో అద్భుతంగా పనిచేసి ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది. దాంతోపాటు కొన్ని అర్బన్ బ్యాంక్స్ విషయంలో కానీ, కొన్ని సహకార బ్యాంకుల విషయంలో కానీ అక్కడక్కడ కొన్ని అవకతవకలు జరిగినటువంటి దృష్టాంతాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. తప్పకుండా గౌరవ సభ్యులు లేవనెత్తినారు అటువంటి అంశాలను. నేను వాటి మీద తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్నాం. ఇదివరకే కొన్ని విషయాల మీద ఇప్పటికే చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టినాం. ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రధానంగా మనం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు కానీ, వ్యవసాయ కేంద్ర బ్యాంకులు కానీ, వీటన్నింటినీ కూడా పగడబందీగా నడుపుతున్నాం. మన ప్రమేయం, ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా నడిచేటువంటి కొన్ని సంఘాలలో, కొన్ని బ్యాంకులలో అక్కడేమైనా జరిగితే అది ప్రభుత్వ వైఫల్యంగా చూడకుండా, చర్యలు తీసుకోకపోతే అది ప్రభుత్వం యొక్క ఉదాసీనత అవుతుంది. చర్యలు తీసుకోవడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ మరి చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను అధ్యక్ష. మెగసెసే అవార్డు గ్రహీత, జపాన్ వాసి అయినటువంటి సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, ఇది ఫుకౌనే అయిన పేరు. ఫుకౌనే ఆయన చెప్పినటువంటి మాట, ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ నాట్ ది గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ బట్ ది కల్టివేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో అంతిమంగా పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కోసం ఉన్నతమైన ప్రమాణాలతో బతకగలిగేటువంటి మానవ సమాజ నిర్మాణమే అంతిమంగా వ్యవసాయం యొక్క లక్ష్యం అని చెప్పినారు అధ్యక్ష. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయాన్ని, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఈ పద్ధతుల్ని మరి గౌరవ సభ్యులందరూ కూడా మద్దతిచ్చి వాటిని ఆమోదించవలసిందిగా కోరుతూ, వారు సబ్మిట్ చేసినటువంటి కట్ మోషన్స్ని దయచేసి విత్డ్రా చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ అవకాశం కల్పించిన తమరికి ధన్యవాదాలు. జై తెలంగాణ. I request the Minister for Transport to give reply to the demands for grants, transport administration.
అధ్యక్ష, ఈరోజు ప్రవేశపెట్ట